మీకు చెడు సమయం నడుస్తుంది అంటే ఈ ఒక్క మాటని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ భవిష్యత్తులో మీకు ఎంతో యూజ్ అవుతుంది. చెడు సమయం వచ్చింది అని నువ్వు ఎన్నడూ బాధపడవద్దు. ఎందుకో తెలుసా? అదే కనుక నీకు రాకపోతే నీ జీవితంలో నీ వారెవరో, అలానే నీ వారిలో పరాయి వారెవరో నీకు ఎన్నటికీ తెలియకుండా పోతుంది. నిజమే కదా? ప్రాణం పోతే తిరిగి రాదు అని తెలిసినా కానీ మనిషి చనిపోగానే తిరిగి రమ్మని, మరలా బ్రతికి రమ్మని బ్రతిమిలాడుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, గుండెలు బాదుకొని ఏడుస్తారు. అంతే ప్రేమ ఆ మనిషి బ్రతుకున్నప్పుడు ఎందుకని అసలు చూపించరు? జీవితంలో అన్నీ కోల్పోయాకే మనకు ఎవరు ఎలాంటి వారో నిక్కచ్చిగా తెలుస్తుంది. మాటలతో తేల్చుకున్న రోజే మన అనుకున్న వాళ్ళని తెంచుకున్న రోజు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా అసలు బాధపడకూడదు. ఎదుటి వారిని చూసి భయపడకూడదు. కన్నీళ్ళని ఆపుకోవడం కష్టం కాదు. మనసులోని బాధను ఆపుకుంటూ నవ్వుతూ జీవించడమే అతి కష్టమైన పని. నిజమే కదా? ఇక మన చుట్టూ కొందరు ఎలా ఉంటారో తెలుసా? బంధం అనేది బాగున్నప్పుడు మనకు అన్ని విషయాలు పూసగుచ్చినట్లుగా చెబుతారు. అదే బంధం కాస్త చెడినప్పుడు మన విషయాలన్నీ ఇతరులకు పూసగుచ్చినట్లు చెబుతారు. అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. అసలు ఏ కాలంలో అయినా సరే మనిషి బ్రతకాలంటే ఏమీ అవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి. లేదా ఏదైనా అవ్వని అనే తెగింపైనా ఉండాలి. లేదంటే కష్టం. ఈ ప్రపంచంలో ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అలా కాకుండా అంతా మనవాళ్లే అనుకొని వారి మంచి కోసం ఏదైనా చేస్తే చివరికి మనమే చెడ్డవాళ్ళం అవుతూ ఉంటాం. మనల్ని ముంచేస్తారు కూడా. బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు. పెద్దవాళ్ల మాట కానీ అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు. కానీ ఎన్ని మెట్లు దిగినా కూడా మనల్ని అర్థం చేసుకుని వారి గురించి నువ్వు ఎన్ని మెట్లు దిగితే ఏం లాభం చెప్పు? వాళ్ళ దృష్టిలో దిగజారిపోవడం తప్ప. నీతో ఉన్నవాళ్ళు నిన్ను ఎందుకు కలిశామా అనుకునేలా కాకుండా, నిన్ను విమర్శించిన వాళ్ళు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అనుకునేలా బ్రతుకు. 100% బంధుత్వాలు అలానే స్నేహాలు ముగిసిపోవడానికి ఒక్క కారణం సరిపోతుంది. గర్వం. గర్వం ముందు నేను ఎందుకు మాట్లాడాలి అనే గర్వం. నిజమే కదా? నిజాలు మాట్లాడితే ఎవరూ నమ్మరు. అదే అబద్ధం చెబితే ఇట్టే నమ్మేస్తారు. అందుకేనేమో ముంచేవాళ్ళు సమాజంలో తలెత్తుకుని తిరుగుతున్నారు. మరి మంచివాళ్లేమో ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇక జీవితంలో నటించడం రానప్పుడు నీ చుట్టూ ఉన్న వారి నటనలు అలానే నాటకాలు చూస్తూ అయినా నేర్చుకో. అది కూడా ఒక రకంగా జీవితం నేర్పే పాఠమే అని తెలుసుకో. అన్నిటినీ గుర్తుపెట్టుకో. ఎంత తెలివిగలవారైనా ఎంత బలవంతులైనా కాలం పెట్టే పరీక్షల ముందు తలవంచక తప్పదు. పట్టింపులకు పోతే అనార్థం జరుగుతుంది. పట్టించుకోకపోతే నిశ్శబ్దం మిగులుతుంది. ఇక నువ్వెంత నేనెంత అనుకుంటూ పోతే యుద్ధం జరుగుతుంది. మనుషులందరూ మంచివాళ్లే, కానీ పరిస్థితులే చెడ్డవి అనుకుంటే బంధం అలానే ఆనందం మిగులుతుంది. ప్రశాంతతను దూరం చేసిన ప్రతి పరిచయం కూడా ఓ గొప్ప అనుభవమే. నిజమే కదా? జారిపడే కన్నీటి బొట్టు బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో దాగి ఉన్న బాధ మాత్రం బరువైనది. మన జీవితంలో అతిగా బాధపడేలా చేసేది ఇష్టమైన వారి మీద పెట్టుకున్న ప్రేమ, అలానే నమ్మకం. నీ హృదయాన్ని తలుచుకుని మీరు గర్వపడాలి. ఎందుకో తెలుసా? దానితో కొందరు ఆడుకున్నారు, కొందరు గాయపరిచారు, కొందరు విరిచేశారు, మరికొందరు విసిరి పడేశారు. అయినా సరే అది పని చేస్తూనే ఉంటుంది. ఇక మీరు అస్సలు కృంగిపోవద్దు. ధైర్యంగా ఉండండి. కరిగే కాలంలో ఎదిగే మనిషి పడే ఆరాటమే అసలు జీవితం అంటే.
మన యొక్క మంచితనమే మనకు మేలు చేస్తుంది అన్నది పురాతనమైన మాట. మన మంచితనమే మనల్ని సర్వం ముంచేస్తుంది అన్నది ఇప్పటి మాట. కాలం మనది కానప్పుడు ఎంగిలి ఆకు కూడా ఎగిరి ఎగిరి పడుతుంది. అప్పుడు మనం మౌనంగా ఉండడమే మంచి లక్షణం. అవసరం అయిపోయింది అని ముఖం తిప్పుకుంటారు కొందరు. కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెట్టుకుంటారు? మనిషి బ్రతికి ఉన్నంతకాలం ఒక మనిషికి మరో మనిషి అవసరం తప్పకుండా ఉంటుంది. కాస్త బుద్ధిని వాడండి. అవసరం ఉన్నప్పుడు అలానే లేనప్పుడు కూడా ఒకేలా ఉండడం నేర్చుకోండి. అసలు జీవితం అంటే ఎదుటి వారిని సంతోషపెట్టడం కాదు, మన సంతోషాలను ఎదుటి వారితో పంచుకోవడం. నువ్వు ప్రేమించే వాళ్ళని భరించడం నేర్చుకో. అలానే నిన్ను భరించే వాళ్ళని ప్రేమించడం నేర్చుకో. అప్పుడే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉంటుంది.